ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డ్రాగన్ కంట్రీ భారత్పై ప్రయోగిస్తోన్న అతిపెద్ద వాటర్ బాంబ్ బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తోన్న మెడ్రోగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో దీనికి విరుగుడుగా ఇండియా దిబాంగ్ డ్యామ్ని నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు ఏంటి దీనికి సంబంధించి? అండి, ఇప్పుడు టిబెట్లో ద్వారా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది మీద చైనా ఎక్కడండి నామ్చా బార్వా అనే అరుణాచల్ ప్రదేశ్ పైనుండే ఒక పీక్ దగ్గర గ్రేట్ బెండ్ అంటాం. ఈ బెండ్ దగ్గర అంటే అక్కడ యూ టర్న్ తీసుకుంటుంది, ఒక చంపిన్నీస్ లాగా తిరిగిపోతుంది అనమాట ఇండియాలోకి బ్రహ్మపుత్ర నది వచ్చే చోట. అక్కడ అది అణ్వస్త్రాలను ఉపయోగించి అణు బాంబులతో అక్కడ కొండలను పేల్చి $137 బిలియన్ అంటే సుమారు 14 లక్షల కోట్ల రూపాయలతో ఒక డ్యామ్ కడుతుంది. ప్రపంచంలో అతిపెద్ద అంటే మదర్ ఆఫ్ ఆల్ డ్యామ్స్ అంటారు. 3 గడ్జెస్ కంటే 1.5 టైమ్స్ ఒక డ్యామ్ చైనా నిర్మిస్తుంది. అక్కడ నుంచి బీజింగు గోబీ డెజర్ట్ ద్వారా బ్రహ్మపుత్ర నది నీటిని దారి మళ్లించుకుంటుందన్నమాట. దీనివల్ల ఇండియాకి ఆ వాటర్ డ్యామ్ దగ్గర ఫిల్ చేసే వాటర్ని భారత్ మీద యుద్ధ సమయాల్లో వదలబోతుంది. దాన్ని వెపనైజేషన్ ఆఫ్ ది వాటర్ అంటారు, వాటర్ బాంబు అని పిలుస్తారు. మరి ఈ వాటర్ బాంబు తట్టుకోవడం ఇండియాకి ఎలా? దాన్ని ఏమైనా మిసైల్తో పేలిస్తే ఏదో అస్సాం చీఫ్ మినిస్టర్ అన్నట్టు దాన్ని ఏదో మిసైల్తో పేలిస్తే అది వచ్చేది మళ్ళీ మనకే, ఆ నీళ్ళని మన మీదకి వస్తుంది, మన అస్సాంను ముంచేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈ సదియా నుంచి దిబ్రూ నుంచి సదియా వరకే మొత్తం 700 కిలోమీటర్ల బౌండరీ ఏరియా అంతా మనకు మునిగిపోద్ది అనమాట, నార్త్ ఈస్ట్ అంతా అది మన మీదకే. కాబట్టి ఆ వాటర్ వదిలినా వారి సమయంలో వదిలినా మనకే నష్టం. కాబట్టి ఇండియా ఏం చేస్తుంది అంటే ఒక అద్భుతంగా ఒక పెద్ద 2 డ్యామ్లని డిజైన్ చేసింది. ఒకటి సయాంగ్ అనే ఒక ట్రిబ్యూటరీ ఒకటి ఉంటుందండి అస్సాంలోనే. ఈ అస్సాం తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఈ బ్రహ్మపుత్ర నదికి కొన్ని వేల ట్రిబ్యూటరీస్ ఉంటాయి. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు ఉంటాయి. అందులో దిహాంగ్ అనే ఒకటి ఉంటుంది, దిబాంగ్ అనేది ఒక రివర్ ఉంటుంది, లోహిత్ అనేది ఒకటి ఉంటుంది, సుబాన్శ్రీ, ధర్ణశ్రీ, ఇలా పెద్ద పెద్ద సియాంగ్ అనే చాలా పెద్ద పెద్ద ఉపనదులు ఉంటాయండి. ఈ ఉపనదులు బ్రహ్మపుత్ర నది నీటికి 70% నీటిని సరఫరా చేస్తాయి. ఉపనదులు కూడా అంత చిన్న చిన్న నదులేం కాదండి వాటర్ పరిమాణం దృష్ట్యా. ఇందులో ఈ దిహాంగ్ అనే ఒక రివర్ మీద ఒక ఉపనది మీద ఒక డ్యామ్ని డిజైన్ చేస్తుంది. ఈ డ్యాము ఏమవ్వబోతుందంటే సుమారు 278 మీటర్ల ఎత్తుతో ఇండియాలోనే అతిపెద్ద డ్యామ్ అవ్వబోతుంది. ప్రపంచంలో ఒక అతిపెద్ద డ్యామ్ని మనం నిర్మిస్తున్నామండి. ఇది పోలవరం 40 మీటర్లు, ఇది 278 మీటర్లు. ఇండియాలోనే అతిపెద్ద డ్యామ్ అవ్వబోతుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. 10 బిలియన్ క్యూబిక్ మీటర్లు వాటర్ని అక్కడ నిల్వ చేస్తుంది. అదేవిధంగా సియాంగ్ అని ఇంకొక డ్యామ్ని డిజైన్ చేస్తుంది. ఈ 2 డ్యామ్లు ఎంత అంటే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ దీన్ని నిర్మిస్తుంది. అంటే ఇండియా పబ్లిక్ సెక్టార్ కంపెనీయే దాన్ని నిర్మిస్తుంది. దాని కాంట్రాక్ట్ ప్రకారం 2032 నాటికి ఈ డ్యామ్లు పూర్తి అవ్వబోతున్నాయి అన్నమాట. ఈ డ్యామ్లు ఏం చేస్తాయంటే చైనా డ్యామ్ నిర్మించిన డ్యామ్లోంచి వాటర్ వదిలితే ఇవి ఫేజ్డ్ మేనర్లో ఈ వాటర్ని ఎక్కడికక్కడ ఆపేస్తాయి అన్నమాట, ముంచెత్తకుండా. కాబట్టి చైనా వాటర్ను వదలగానే ఈ సియాంగ్ డ్యాము, ఈ దిహాంగ్ ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకున్న ఈ దిహాంగ్ డ్యాములు ఆపేస్తాయి. కాబట్టి చైనా వాటర్ బాంబుగా వాడడం అనే దాన్ని మనం పూర్తిగా నిరోధించగలుగుతాం. దాంతోపాటు ఫ్లడ్ నివారణ కొనసాగింది. ఇక్కడ బ్రహ్మపుత్ర అంటే ఏంటంటే మొత్తం ఇండియాలో ఉన్న రివర్ వాటర్లో, ఇండియాలో ఉన్న నదీ జలాల్లో 33.9% కేవలం బ్రహ్మపుత్ర నదిలో ఉంటుంది. అంటే 1/3 రివర్ వాటర్ కేవలం బ్రహ్మపుత్రలో ఉంటుందండి. బ్రహ్మపుత్రలో అసలు నీరే వినియోగించుకుంటలే, మొత్తం ఫ్లడ్డే. ఎక్కువ ఫ్లడ్ ఎక్కడ వస్తుందంటే బ్రహ్మపుత్ర నది తీర ప్రాంతాల్లోనే వస్తుంది మనకి. కాబట్టి నార్త్ ఈస్ట్కి పెద్ద ప్రమాదం ఏంటంటే అస్సాం వరదలు అని మనం చెప్పుకుంటాం, అరుణాచల్ ప్రదేశ్ వరదలు, మేఘాలయ వరదలు అంటాం. ఇదంతా బ్రహ్మపుత్ర, దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. ఈ చైనా పేరు చెప్పి మనం డ్యాములు నిర్మిస్తున్నాం. ఈ చైనా వాటర్ డ్యామ్కి అదే మెడాంగు లేదా మోటో డ్యాములకి విరుగుడుగా ఇట్లా నిర్మిస్తున్నాం. కానీ భారత్కి ఎంతో ప్రయోజనం అండి. మొత్తం నార్త్ ఈస్ట్ అంటే వన్ ఆఫ్ ది హాటెస్ట్ స్పాట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. 2.5 కోట్ల మంది ప్రజలు ఉంటారు. వ్యవసాయ రీత్యా దానికి చాలా ఉత్తమమైన ప్రాంతం అనమాట ప్రపంచంలోనే. అంత గొప్ప ప్రాంతంలో ఈరోజు వరద నివారణ చేసి వ్యవసాయానికి సాగుకి నీటిని వినియోగించగలుగుతాం. 2,800 మెగావాట్ల విద్యుత్తు ఉంటుంది. ఇంకో డ్యామ్ మీద 6,000 మెగావాట్ల విద్యుత్తు. ఇండియాలోనే అతిపెద్ద డ్యాములు నిర్మిస్తున్నాం. ఆ జల విద్యుత్ శక్తి మనకి చాలా ఇంపార్టెంట్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ పర్స్పెక్టివ్లో. కాబట్టి ఇటు చైనాకి విరుగుడు ఉంటుంది,
బ్రహ్మపుత్ర నది నీటిని ఇండియాకు ఉపయోగించుకోవచ్చు. ఈ డ్యాముల నుంచి ఇంకా కొంచెం కాలువలు ఇంకో డ్యామ్ కడితే ఇండియా రివర్ వాటర్ గ్రిడ్ అని నార్త్ సౌత్ ఇండియా రివర్ వాటర్ గ్రిడ్ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. అత్యధిక జలాలున్న బ్రహ్మపుత్ర నదిని సౌత్ ఇండియా దాకా దారి మళ్లించవచ్చు అనమాట. సో అద్భుతం అనేది ఒకటి జరగబోతుంది. అదే దిహాంగ్ డ్యాము, సియాంగ్ డ్యాము. ఇది చైనాకి విరుగుడు, చైనాకి చెంప పెట్టనమాట. ఎందుకంటే యుద్ధాలు కొనసాగడం కాదండి, యుద్ధం కాదు. బ్రహ్మపుత్ర మీద ఆ డ్యామ్ కడితే మనం డ్యామ్ కట్టుకుంటాం. వాడు రివర్ వాటర్ ఎంతసేపు అని వదలకుండా ఉంటాడు? ఇంపాసిబుల్. ఏదో టైంలో ప్రతి సీజన్లో రివర్ వాటర్ కంపల్సరీ వదలవలసిందే. ఆ మంచు కరిగే ఎక్కువ వాటరే బ్రహ్మపుత్రలో ఉంటుంది టిబెట్లో. వేరేజ్ ఇండియాలో మాన్సూన్స్ వల్ల వస్తుంది. కాబట్టి ఇక్కడ వరద నివారణ మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి చైనా డ్యామ్ రివర్ వాటర్ ఆడు వదులుతాడు ప్రతి సంవత్సరం. వదిలినప్పుడు మనం నిల్వ చేసేసుకుంటాం. నిల్వ చేసి స్లోగా సముద్రంలోకి వెళ్ళేటట్టు చేస్తామన్నమాట. సో ఇది ఒక అద్భుతమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చాలా యుద్ధ ప్రాతిపదికన ఆన్ వార్ ఫుట్ ఇండియా ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టింగ్ దీస్ డ్యామ్స్ అక్రాస్ ది దిహాంగ్ అండ్ అక్రాస్ ది సియాంగ్ డ్యామ్. ఇదే విధంగా అస్సాంలో 3 డ్యాములు కూడా ప్లాన్ చేస్తుంది. ఒక సిరీస్ ఆఫ్ డ్యామ్లు అనమాట. ఈ డ్యామ్లన్నీ చైనా ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్గా కడుతున్న ఈ మోటో ఆర్ మెడాంగ్ కంట్రీలో కడుతున్న ఈ డ్యామ్ కంటే 10 రెట్లు నీళ్ళని ఈ డ్యాముల్లో మనం నిల్వ చేయొచ్చు. కాబట్టి చైనా అనేది డ్యామ్ కట్టడం అనేది ఒక వ్యర్థం అని చెప్పుకోవచ్చు అనమాట ఈ విషయంలో. రైట్. ఇక ఫైనల్గా పాకిస్తాన్ చర్య